ఓం శ్రీ సాయిరామ్. శ్రీ షిరిడి సాయిరామ్ మందిరము, జానపాడు రోడ్డు, పిడుగురాళ్ళ. ఈ రోజున అంటే 25వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు. ఈ రోజున కూష్మాండ బలిదానం అంటే గుమ్మడికాయతో బలి ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాలని కరెక్ట్గా త్రయాన్నిక 3 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజున ఈ రోజున 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ యొక్క దేవస్థానంలో ఈ యొక్క గణపతి హోమము, రుద్రహోమము, లక్ష్మీ కుబేర హోమము, సుదర్శన హోమము, హోమాది కార్యక్రమాలు క్రతువులు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క మహాకుంభాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ మహాకుంభాభిషేకంలో 27 కలశాలు, 2 ప్రధాన కలశాలు, 29 కలశాలు ఉంటాయి. ఆ కలశాలన్నింటిలో కూడా పంచగవ్యాలన్నీ కూడా వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఆ మహాకుంభాభిషేకాన్ని రేపు ఉదయం దేవస్థానం శిఖరం మీద పోయడం జరుగుతుంది. తర్వాత ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఈ హోమాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన దేవస్థానం అధ్యక్షులైనటువంటి శ్రీరామ్ శ్రీనివాసరావు, ఆయన సతీమణి సత్యవతి గారుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. రేపు 18వ తారీఖు అంటే 18వ తారీఖు మహాకుంభాభిషేకం సందర్భంగా ఈ యొక్క కలశాలన్నింటిలోనూ మా దేవస్థాన అధ్యక్షుల వారి చేత ఆ పైన కలశం మీద పోయించడం జరుగుతుంది, రామాలయంలోనూ సాయిబాబా దేవస్థానంలో. తర్వాత ఎల్లుండి 19వ తారీఖు ఉదయానం గణపతి పూజ పుణ్యావచనం అయిపోయిన తర్వాత శ్రీ సీతా సమేత హనుమత లక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారి యొక్క శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం కూడా వచ్చే ఆనవాయితీ. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు మన దేవస్థానం తరఫున మహా అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా దేవస్థానం తరఫునే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు మా వెన్నంటి ఉండి నడిపించినటువంటి గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీ భవనాసి ఎల్లారావు గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. జై సాయిరామ్.